హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉన్నత చదువులు భారత్ నుంచి చాలామంది ఏటా అమెరికాకు ఎక్కువగా వెళ్తారు. ఆ తర్వాతి స్థానంలో కెనడా ఉంటుంది. అక్కడి యూనివర్సిటీలు, వీసా ప్రక్రియ, విద్యార్థులకు విద్యా బోధన బాగుండడంతో చాలామంది భారతీయులు కెనడాకు వెళతారు. ఇది కెనడాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికంగా ఉండడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొనడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటి వరకు భారత్, కెనడాల మధ్య బలమైన సంబంధాలు ఉండగా కెనడా ప్రధాని చేసిన సంచలన వ్యాఖ్యలతో పరిస్థితులు మారాయి. దీంతో ఇప్పటికే కెనడాకు వెళ్లిన విద్యార్థులు భారతీయులే కాకుండా వెళ్లడానికి సిద్ధమైన వారి పరిస్థితి కూడా అయోమయంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో నివసిస్తున్న భారతీయులు విద్యార్థులకు విదేశాంగ శాఖ కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం కెనడాలో 3.19 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. అమెరికా తర్వాత కెనడాలోనే భారత విద్యార్థులు అధికంగా ఉన్నారు. రెండు దేశాల మధ్య దాదాపు 200 విద్యా సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. కెనడాలో భారతీయ విద్యార్థులు పంజాబ్ నుంచి వెళ్లి స్థిరపడిన వారు భారీ సంఖ్యలో నివసిస్తారు. అక్కడి విద్యా సంస్థలు చాలా వరకు విదేశీ విద్యార్థులపైనే ఆధారపడతాయి. కెనడాకు వచ్చే మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారత్ నుంచి వెళ్లిన వారే 40% మంది ఉంటారు. ప్రస్తుతం తలెత్తిన సమస్యలు అక్కడికి వెళ్లి చదువుకోవాలనే భారతీయ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. పంజాబ్లోని జలంధర్కు చెందిన విక్రమ్జిత్ సింగ్ అరోరా ఐలెట్స్ పరీక్షను గత నెలలోనే పాస్ అయ్యాడు. కెనడాలోని మంచి యూనివర్సిటీ కోసం వెతుకుతున్నానని, భవిష్యత్తులో చదువు పూర్తి చేసుకుని అక్కడే స్థిరపడాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కెనడా ఎంబసీ తన స్టూడెంట్ వీసాను రిజెక్ట్ చేస్తుందేమోనని భయపడుతున్నట్లు చెబుతున్నారు. భారత్, కెనడా ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన మరో విద్యార్థి అష్నూర్ కౌర్, ఇరు దేశాలు ఇప్పటివరకు విద్యార్థులు కెనడాలో నివసిస్తున్న భారతీయుల పట్ల ఎలాంటి ప్రకటన చేయలేదని, అందువల్ల ఎలాంటి ప్రభావం ఉండదని తన కన్సల్టెంట్ చెప్పినట్లుగా వివరించింది. జలంధర్లోని జూపిటర్ అకాడమీ యజమాని నర్పత్ బబ్బర్ ప్రస్తుతం భారత, కెనడా మధ్య తలెత్తిన వివాదం త్వరలోనే ముగుస్తుందని తెలిపారు. కెనడా వార్షిక బడ్జెట్లో 30% విదేశీ విద్యార్థుల నుంచే సేకరిస్తోందని తెలిపారు. ఏటా కెనడాకు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో 40% మంది భారత్ నుంచే ఉంటారని, అంత భారీగా ఆదాయం వస్తుండటంతో కెనడా ఎలాంటి చర్యలు తీసుకోదని కన్సల్టెంట్ గురుప్రీత్ సింగ్ అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.